హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి విజన్ అప్డేట్లో కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు. నాకంటే ఎక్కువగా మీరే చాలా రకాల కట్ ఆఫ్లు చూసుంటారు. సో ఈ కట్ ఆఫ్ వీడియో కూడా చూడండి. నేను చెప్పే కట్ ఆఫ్ వీడియోనే 100% నిజం అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు చెప్పే అన్ని కట్ ఆఫ్లు ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అందరి దగ్గర కూడా కేవలం ఆల్ ఇండియా కోటాకు సంబంధించి 1% ఆఫ్ డాటా కూడా లేదు. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, సో ప్రజెంట్ ఎట్లా ఉన్న సిచ్యువేషన్స్ అని బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. సో నేను కూడా వాటిని బేస్ చేసుకొని, సో మెరిట్ ఆర్డర్ని బేస్ చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు అర్థమవుతే మనం ఫర్దర్గా క్వాలిఫై లిస్ట్ వచ్చినా అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినా కూడా ఇదే విధంగా దీన్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఓకే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో చాలా మంది వీడియోస్ని చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియో రీచ్ అవ్వడానికి కానీ, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదా కానీ నాకు ఎంకరేజ్మెంట్ లాగానే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉండి సో వీడియో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో లేదా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను ఏమైనా డౌట్స్ అడగచ్చు. లేదు సార్ ఇవన్నీ కాదు, మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947888 నెంబర్కి మీరు వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. బై డిఫాల్ట్ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే అక్కడ కాంటాక్ట్ అవ్వండి. సో ఒకవేళ జాయిన్ అవుతే స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ముఖ్యంగా విజన్ అప్డేట్ అనే వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. సో అందులో ఉన్న డాటా అనేది మీకు కౌన్సిలింగ్ చేసే టైంలో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. సో నచ్చితే జాయిన్ అవ్వండి. సో బయట ఎక్కడో జాయిన్ అయిపోయి అక్కడ ఎవరి ఇన్ఫర్మేషన్ చెప్పక సో తప్పులు చేసుకొని కౌన్సిలింగ్లో మిస్టేక్ చేసి మంచి సీట్ని అయితే పోగొట్టుకోకండి. సో నేను ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాను, మీకు బ్యాక్ ఎండ్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇది మేము ఇస్తున్న అష్యూరెన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ నేను చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా బేస్డ్ ఆన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలంగాణ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాని మీద బేస్డ్ అని ఉంటుంది. అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది టాపర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు అని బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఏంటి? సో మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అసలు ఎంతమంది క్యాస్ట్ వైజ్ సీట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సీట్ అలాట్మెంట్లో వచ్చిన ర్యాంకులని మార్కులనే మనం కట్ ఆఫ్లుగా డిసైడ్ అవుతాము. సో ఇప్పుడు మనం చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఫ్రీ సీట్కి సంబంధించి, ఓకేనా? ఫ్రీస్కి సంబంధించి అంటే గవర్నమెంట్ కాలేజీలు ప్లస్ ప్రైవేట్లోని ఏ కేటగిరీని కలిపి మనకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ కానీ కాంపిటెంట్ అథారిటీ కోటా కానీ అంటారు. నెక్స్ట్ వీడియోలో మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడదాము. ఓకేనా? ప్రజెంట్ మనకి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయండి తెలంగాణలో అంటే 5735 సీట్లు ఉన్నాయండి. ఓకేనా? దీంట్లో 200+ సీట్స్ ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్డ్ అండ్ 330 సీట్స్ ఏమో మైనారిటీ క్యాండిడేట్స్కి మనకి రిజర్వ్డ్. మిగతావన్నీ కూడా ఎస్సీలో 781, సో ఎస్టీలో 521, బీసీఏ 364, బీసీబీ 521, బీసీసీ 52, బీసీడీ 364 అండ్ బీసీఈ మైనారిటీ వచ్చేసరికి 208, ఓపెన్లో వచ్చేసరికి 2394 సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ని ఇదే రిజర్వేషన్ ప్రకారం మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. సో ముఖ్యంగా మీకు సీట్ రావాలి అంటే మీ టాప్లో ఉన్న క్యాండిడేట్ మాత్రమే మీకు సీట్ అనేది డిసైడ్ చేయగలుగుతాడు. సో టాప్లో ఉన్న క్యాండిడేట్ ఒక కాలేజ్ని తీసుకుంటే ఆ కాలేజ్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ కాలేజ్లో మాత్రమే మీకు సీట్ అనేది వస్తుంది. ఒకటే సీట్ ఉంది, మీ పైన ఉన్నవాడు సీట్ తీసుకుంటే మీకు సీట్ రాదు, మీ పైన ఉన్నవాడు సీట్ తీసుకోకపోతే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా చాలా కేసులలో అవుతాయి. టాప్ క్యాండిడేట్స్ కొంతమంది ఫస్ట్ సెకండ్ రౌండ్లో సీట్ తీసుకోకుండా థర్డ్ రౌండ్లో సీట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం విజన్ అప్డేట్ నుంచి చెప్తున్న కట్ ఆఫ్ ఏంటంటే ఓపెన్ కోటాలో తెలంగాణలో 401 401 మార్కులు వస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సార్ 401 మార్క్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందంటే ఈ మార్క్ మీద ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ఈ 10 మందికి ఎగ్జాక్ట్గా సీట్ వస్తుందని చెప్పలేం. ఎలా చెప్పలేం సార్, ఏంటి సార్ అని మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ 2024ని బేస్ చేసుకొని 2025 గురించి డిస్కస్ చేద్దాం. 2024లో మనకు కట్ ఆఫ్ అనేది 502 దగ్గర అయింది. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 2,01,744 దగ్గర అయింది.
సార్ 2023కి వచ్చేసరికి ఈ ర్యాంక్ ఎంత ఉండే సార్ అంటే 1,65,000 దగ్గరనే ఉండేనండి. ఓకేనా, 1,65,000 దగ్గరనే ఉండే. ఎందుకు సార్ 2024కి వచ్చేసరికి మనకి ఇంత ర్యాంక్ పెరిగింది అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తెలంగాణ నుంచి కాంపిటీషన్ తక్కువ ఉంది. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తెలంగాణ నుంచి కాంపిటీషన్ తక్కువ ఉంది. సో ఇది మనకు స్టేట్కి వచ్చేసరికి ఎక్కువ అయిపోయింది. జనరల్గా ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2024లో ర్యాంకుల పరంగా కట్ ఆఫ్ అనేది తగ్గింది, కానీ మార్కుల పరంగా కట్ ఆఫ్ అనేది పెరిగింది. ఎందుకు సార్ అంటే ఒకే మార్కు మీద కొన్ని వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల మనకు ఆ విధంగా మార్కులు పెరగడం జరిగింది. కానీ జనరల్గా 2023-24 కంపేర్ చేస్తే తెలంగాణలో కట్ ఆఫ్ తగ్గింది. 2023లోనేమో 1,65,000 ర్యాంకర్కి సీట్ వస్తే, సో 2024కి వచ్చేసరికి 2,17,000 ర్యాంకర్కి మనకు ఓకేనా 2,00,000+ క్యాండిడేట్కి మనకు సీట్ రావడం జరిగింది. అంటే జనరల్ కట్ ఆఫ్ తగ్గింది కానీ మార్కుల పరంగా పెరిగింది అనమాట. ఇది మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 2,00,000 మందిలో తెలంగాణలో మెరిట్లో ఎంతమంది ఉన్నారంటే 4,000 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణకి అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్, కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ 4,000 మంది స్టూడెంట్సే ఉన్నారు. ఓకేనా, సో ఈ 4,027 క్యాండిడేట్ దగ్గర మనకు సీట్ రావడం జరిగింది తెలంగాణలో. సో ఈ 4,027 క్యాండిడేట్కి ఎన్ని సీట్లు ఉండే సార్ అప్పుడు మనకు ఓపెన్లో 2,594 సీట్లు ఉండే. అసలు ఏ ఓసీ క్యాండిడేట్ ఫిల్ అయ్యాడంటే 1,427 ఓసీ నెంబర్ కలిగిన క్యాండిడేట్ తెలంగాణలో ఓన్లీ ఓపెన్ కోటాలో 1,427 మార్కులు వచ్చిన అంటే ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఈ 2,594 సీట్లలో ఫిల్ అయ్యారు. సార్ రిమైనింగ్ సీట్లను ఎక్కడికి వెళ్ళాయి సార్? మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ ఎంఆర్సీలోకి వెళ్ళాయి. సో ఈ ఎంఆర్సీ అనేది నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇప్పుడు ఈ 401 క్యాండిడేట్కి మన స్టేట్ మెరిట్లో 4,027 ర్యాంక్ ఉండి 14,027 ఓసీ ర్యాంక్ ఉంటే ఈ సంవత్సరం తెలంగాణలో మనకు ఓపెన్ కోటాలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. ఓకేనా, లేదు సార్ ఈ 401 క్యాండిడేట్కి ఇది 3,000 ర్యాంకే వచ్చింది. ఓకేనా, సో ఓపెన్ ర్యాంక్ 1,000 వచ్చింది. ఓకేనా, 1,000 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనకు కట్ ఆఫ్ ఏమవుతుంది సార్ అంటే ఇంకొక 20 మార్కులు తగ్గుతుంది. ఓకేనా, లాజిక్ అర్థమైందా? ఇంకొక 20 మార్కులు తగ్గుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎవరి చేతిలోనే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ 401 ర్యాంక్ వరకు అంటే ఆల్ ఇండియా కోట ర్యాంక్ వరకు, సో ఈ ఆల్ ఇండియా కోట ర్యాంక్ లో మనకు స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత వస్తుంది, ఆ స్టేట్ మెరిట్ లో ఓపెన్ కోట ర్యాంక్ ఎంత వస్తుంది, దీని మీద బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి సో ఇప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ కానీ ఎక్స్పెక్టెడ్ మెరిట్ ర్యాంక్ కానీ ఇప్పుడు నేను చేయను. ఓకేనా, ఇప్పుడు చేయను, మనం తర్వాత మాట్లాడుకోం దీని గురించి. సో ఒకవేళ గనక ఈ ఎక్స్పెక్టెడ్ మెరిట్ ర్యాంక్ ఇంతే ఉంటే సో ఇది 401 అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి సో 401 మార్క్కి సీట్ వస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి సో ఇంకా ఈ 401 మార్క్ అనేది బెటర్ ర్యాంక్స్ ఉండి సో ఇది కూడా బెటర్ ర్యాంక్ ఉండి ఇంకొక 200 మందికి ఎక్కువగా సీట్లు వస్తున్నాయి అని అంటే ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా డౌన్ అవ్వడానికి ఛాన్స్ అనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 401 ర్యాంక్ దగ్గర ఇది 5,000 ర్యాంక్ పోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 5,000 మంది ఉన్నారు అనుకుందాం. సో అదేవిధంగా ఇది ఒక 1,600కి పోయింది అనుకుందాం. సో ఈ 401 మార్క్కి తెలంగాణలో సీట్ రాదు. ఓకే, సో ఇది క్లారిటీ. యాక్చువల్ కట్ ఆఫ్ ఏంటంటే ఇదన్నమాట. ఓకే, సో ఈ విధంగానే మనకు మిగతా క్యాస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీకి సంబంధించి మాట్లాడుకుందాం. సో ఒక కేటగిరీలో ఎస్సీ క్యాండిడేట్ చూస్తే 2024లో 433 మనకు మార్కులు అండ్ 3,11,648 అనేది ఆల్ ఇండియా కోట ర్యాంక్ వచ్చినప్పుడు సో ఈ క్యాండిడేట్లలో ఈ 433 మార్కుల వరకు మనకు తెలంగాణ మెరిట్లో ఎంతమంది ఉన్నారంటే 8,558 మంది ఉన్నారు. అన్ని క్యాస్ట్లు కలిపి. ఓకేనా, అన్ని క్యాస్ట్లు కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయండి? 781 సీట్లు ఉన్నాయి. ఏది 2024లో. 2025లో కూడా 781 సీట్లే ఉన్నాయి. మరి ఎంత మంది ఫిల్ అయ్యారంటే ఎస్సీ మెరిట్లో 8,558 మందిలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ ర్యాంక్ వరకు 957 మంది ఉన్నారు. సో ఈ 957 క్యాండిడేట్కి సీట్ రావడం జరిగింది. ఓకేనా, ఎస్సీలో 957 క్యాండిడేట్ సీట్ వచ్చింది. సార్ 781 సీట్లు ఉంటే 957 మందికి ఎట్లా వచ్చేసారంటే 957 మైనస్ 781 ఈ రిమైనింగ్ సీట్లన్నీ కూడా ఎంఆర్సీ సీట్స్ అంటే ఓపెన్ సీట్స్ అనమాట. ఓపెన్ లోకి ఎస్సీ కేటగిరీలకి టాపర్లు ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిన సీట్స్ మనకు ఎంఆర్సీ సీట్లు అంటారు. మనకి 781 సీట్లు ఉంటే మెరిట్లో 957 ఎస్సీ క్యాండిడేట్ కి టాప్ మెరిట్లో ఏ మెరిట్లో 8,558 మందిలో 957 మంది మాత్రమే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ ఎస్సీ క్యాండిడేట్ సీట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే 957 క్యాండిడేట్ కి ఓకేనా 957 క్యాండిడేట్ కి సీట్ వస్తుంది అనుకుంటే
మనం ఇస్తున్న కట్ ఆఫ్ 332, తెలంగాణ ఎస్సీ కట్ ఆఫ్ 332. సార్ 781 సీట్లే ఉన్నాయి సార్. ఈ సంవత్సరం 800 మందే ఫిల్ అవుతా ఉన్నారు. కేవలం 20 ఎంఆర్సీలే వస్తున్నాయి. మీరు అనుకున్నన్ని ఎంఆర్సీలు రావట్లేదు సార్. ఆల్మోస్ట్ 140, 150 ఎంఆర్సీలు రావట్లేదు సార్. కేవలం 800 మందే ఫిల్ అయ్యేటట్టున్నారు సార్. ఇప్పుడు మన కట్ ఆఫ్ ఎక్కడికి పోతుంది సార్? 350 కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, 350 కూడా వెళ్ళొచ్చు సార్. మరి ఈ కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే, ఈ కట్ ఆఫ్ అనేది ఈ 781 కన్నా ఇంకా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 332 దగ్గర తెలంగాణ మెరిట్లో 700 ర్యాంకే ఉన్నది అనుకుందాం. అడిషనల్ గా ఇంకొక 81 మందికి సీట్ రావాలి కదా, అప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఈ ఎంఆర్సీలు ఎన్ని వస్తాయి అనేది ఎవరి చేతిలో ఉండదు. ఈ +20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, +100 కూడా ఉండొచ్చు. 2023లోనేమో ఎస్సీ యొక్క ఎంఆర్సీ తక్కువ ఉంటే 2024 వచ్చేసరికి ఎస్సీ ఎంఆర్సీ ఎక్కువైపోయింది. సో ఈ ఎస్సీ ఎంఆర్సీ ఎస్టీ మనకు ఇయర్ వైజ్ ఎలా ఉంటుంది అంటే, డిపెండ్స్ ఆన్ ఎస్సీ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్సీలో టాప్ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, ఎంఆర్సీలు ఎక్కువ పోతాయి. టాప్ క్యాండిడేట్స్ లేరు అనుకోండి, ఎంఆర్సీలు తక్కువ వస్తాయి. కాకపోతే 781 సీట్లు మాత్రం పక్కా ఫిల్ అవుతాయి ఎస్సీ వాళ్ళతోనే. సో రిమైనింగ్ ఎక్స్ట్రా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంఆర్సీలు. అవి పెరిగితేనేమో ఓకేనా, అవి పెరిగితేనేమో కట్ ఆఫ్ డౌన్ అవుతుంది, అవి తగ్గితేనేమో కట్ ఆఫ్ అనేది అప్ అవుతుంది. సో కాబట్టి అవి పెరుగుతాయా తగ్గుతాయా మన చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో ఇస్తున్న కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ 332. ఓకేనా. సో అదేవిధంగా ఎస్టీకి వచ్చేసరికి కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ లో సో మన కట్ ఆఫ్ 340+ ఉంటే తెలంగాణలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీఏ వచ్చేసరికి 325 వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. బీసీబీ 382 వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. జనరల్ గా మనకు బీసీబీ కట్ ఆఫ్ అనేది ఇది కూడా ఎంఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2023లోనేమో హైయెస్ట్ ఎంఆర్సీ తీసుకున్నారు. 2024 వచ్చేమో లోయెస్ట్ ఎంఆర్సీ తీసుకుంటే తక్కువ ఎంఆర్సీ తీసుకోవడం వల్ల మన కట్ ఆఫ్ అనేది 484కి పోయింది అనమాట. లేకపోతే 470+ రావాల్సిన ఎంఆర్సీ సో మార్కులు 484కి ఎందుకు వచ్చిందంటే ఎంఆర్సీలు తగ్గిపోయినాయి. కేవలం 974 మంది ఫిల్ అయ్యారు ఏది లాస్ట్ ఇయర్. అదే 2023లో వీళ్ళు 1031, 1041 మెంబర్స్ ఫిల్ అయ్యారు అనమాట. సో ఇక్కడ ఎంఆర్సీలు తగ్గడం వల్ల మనకి ఈ కాంపిటీషన్ పెరిగిపోయింది 2024లో. సో ఈ ఎంఆర్సీ మీద డిపెండ్ అయ్యి ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 382 సేఫ్ స్కోర్. బీసీసీ వచ్చేసరికి 335. ఇవైతే జనరల్ గా 52 సీట్లు ఉన్నాయండి. 52 మందిని కౌంట్ చేస్తే బీసీసీ కాంపిటీషన్ డైరెక్ట్ గా చెప్పచ్చు. బీసీడీ వచ్చేసరికి 395 మనం తెలంగాణలో ఇచ్చిన సేఫ్ స్కోర్ ఇది. సో ఇది కూడా బేస్డ్ ఆన్ ఎంఆర్సీనే ఉంటుంది. సో ఎవరు చెప్పినా మీకు ఎంఆర్సీ లేకుండా చెప్తున్నారంటే జస్ట్ ఊహించి చెప్తున్నారు. సో ఎంఆర్సీ బేస్ చేసుకునే కట్ ఆఫ్ ఉంటుంది. సో మనకు బీసీఈ వచ్చేసరికి 380. బీసీఈ మనం ఎందుకు మారుతుంది, 370 కూడా పడిపోవచ్చు. ఎందుకు పడిపోతుంది సార్ అంటే 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ముస్లిం మైనారిటీ కాలేజీలు. సో ఇందులో మనకు బీసీఈ క్యాండిడేట్స్ అలా టాప్ లో క్యాండిడేట్స్ లేరు అనుకోండి, వీళ్ళకి ఇంకా కట్ ఆఫ్ డౌన్ అవుతుంది. మైనారిటీ కట్ ఆఫ్ చెప్పడం అనేది కొంచెం కష్టం అనమాట. ఓకే. సో జనరల్ గా మనం తెలంగాణకు సంబంధించి ఆఫ్టర్ రిజల్ట్స్ ఇస్తున్న కట్ ఆఫ్ తెలంగాణలో ఈ కట్ ఆఫ్ ఎస్సీ 332, ఎస్టీ 340, బీసీఏ 325, బీసీబీ 382, బీసీసీ 335, బీసీడీ 395, బీసీఈ 380 అండ్ ఓపెన్ వచ్చేసరికి 401. ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గాలనే కోరుకుందాం. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళు టాపర్స్ లేకుండా ఉంటుంటే దాని మీద డిపెండ్ అయ్యి మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎగ్జాక్ట్ అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఎంఆర్సీలు అంటే ఏంటి, మెరిట్ అంటే ఏంటి, ఫిల్ అయ్యే క్యాండిడేట్స్ ఎంతమంది. సో ఒక్కసారి మనకు మెరిట్ లిస్ట్ అనేది వస్తే ఇంకా క్లారిటీగా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పే కట్ ఆఫ్ అయితే ఇదే టాపిక్ మీద ఉంటుంది కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా. ఓకేనా. థ్యాంక్ యూ.